హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో స్కిప్ చేయకుండా చూడండి. 6.5 minutes వ్లాగ్ అంటే చాలా లెంతీ వ్లాగ్ వచ్చిన నేను దీన్ని కుదించి ఎడిటింగ్ చేసి చిన్న వ్లాగ్ అయితే చేశాను. ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే కనుక డ్రై ఫ్రూట్స్తో ప్రోటీన్ షేక్ అయితే మార్నింగ్ తీసుకుంటున్నమాట. అలానే ఒక్కొక్క రోజు ఒకటి రోజు ఏమో రాగి మల్టీ షేక్. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇంకా కార్తీక పౌర్ణమి నేను ఎలా చేసుకున్నానో సెలబ్రేట్ అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. అలానే కొన్ని కామెంట్స్కి రిప్లైస్ కూడా ఇవ్వాలి. నేను అరుణాచలం వీడియోకి చాలా కామెంట్స్ స్టిల్ ఇంకా వస్తానంది. సో దానికి రిప్లైస్ అయితే అంటే కొంతమందిని తెలుసుకుంటారు, వెళ్ళే వాళ్ళని కొంచెం ఎలా వెళ్ళాలని ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఇంకా మనకి ఏ ఫెస్టివల్ అయినా సరే ముందుగా చేసేది అంటే పూజ మనం చిన్నదిగా చేసుకోవచ్చు, లేదంటే డబ్బులుంటే గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు. బట్ ఏది ఎలా చేసుకున్నా హౌస్ క్లీనింగ్ మాత్రం ఈ రెండింటికైనా సరే ఎక్కువగానే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు అది చిన్నదైనా పెద్ద పూజ అయినా సరే మనం ఇల్లు ఎంత క్లీన్ చేస్తే ఎంత శుద్ధిగా నిష్ఠగా మనం శుభ్రం చేస్తామో పూజ అన్నది అప్పుడు చేసిన దానికే ఫలితం ఉంటుందండి. ఏది ఎక్కడ పడితే అక్కడ అలా ఉంచేసి పూజ గదిలోకి వెళ్ళిపోయి దీపం పెట్టేస్తే అది వర్కౌట్ అవ్వదు, మంచిది కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కొంచెమైనా ఇది పాటిస్తారని చెప్తున్నాను. ఇంకా మా హౌస్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే అందులో మా టైల్స్కి ఎంత బాగా క్లీన్గా కనిపిస్తుంది, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది, ఎంత వైట్గా, ఏం యూజ్ చేస్తారు లిక్విడ్స్ అని చాలా కామెంట్స్ నేను షార్ట్ వీడియోస్లో కూడా చెప్పా. అయినా మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో మాఫ్ పెట్టేటప్పుడు నేను ఒక స్పూన్ సర్ఫ్ వేస్తానండి. ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏదైనా పోతుందని కొంచెం పసుపు రాళ్ళుప్పు మిక్స్ చేస్తాను అంతే. ఇంకా వీక్లీ 2 times మాఫ్ పెట్టడం వల్ల మా ఇల్లు ఇంత నీట్గా ఉంటుంది. కానీ ఒక టాస్క్ ఏంటంటే నాకు ఇంత పెద్ద ఇల్లు నిజంగా మాఫ్ పెట్టాలంటే అమ్మో చాలా భయపడుతూనే పెడతాను. బట్ నేను ఎప్పటికప్పుడు అంటే వీక్లీ 2 times పెట్టడం వల్ల కొంచెం డస్ట్ తక్కువగా ఉంటుంది, వర్క్ తక్కువగా ఉంటుంది. 15 minutesలోనే నేను 3 bedroom ఫ్లాట్ ఇదంతా కూడా పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ 365 ఒత్తులు దీపం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో టోటల్గా 730 మాట నాకు మా హస్బెండ్ కలిపి. అత్తయ్య గారు ఆల్రెడీ వెలిగించేశారు. ఇంకా నెక్స్ట్ పిండి దీపం కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ బియ్యం అంతా కడిగి ఆరబెట్టి క్లీన్ చేసుకుని ఒకసారి జల్లించి ఆ బియ్యం పిండితోనే దీపం అన్నది ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. సో బియ్యం పిండి ఈజీగా బయట దొరికేస్తుంది. బట్ అవి ఎలా కడుగుతారు, ఎలాగ చేసి పెడతారో తెలియదు. చెప్పాను కదా, పూజ మనం చిన్నదిగా చేసుకున్నా మీరు ఒక దీపం పెట్టి ఒక 2 అట్టుపళ్ళు పెట్టినా చాలండి. కానీ అది చేసే దాంట్లో నిష్టగా నీట్గా ఉండాలి, శుద్ధిగా చేయాలి. అది నా పాలసీ అన్నమాట. ఖచ్చితంగా చేయాలి, ఇలానే చేయాలని కొంతమంది చాదస్తాం అది ఇది అన్నారు. చాదస్తాం అది ఇదని కాదండి, మనం చేసే పని ఏదైనా సరే అది క్లీన్గా నీట్గా అది చేస్తేనే దానికి ఒక రిజల్ట్ అన్నది ఉంటుంది. ఏదైనా ఆ ఇల్లు మంచిగా నడవడం జరగడం అలాంటివి జరుగుతుంది అన్నమాట. అది ఇంకా పని అయిపోయిందిరా అమ్మాయి అని లంచ్ చేసి పడుకుందాం అని బెడ్రూమ్లోకి వస్తే వచ్చాక తెలిసింది ఇంకో టాస్క్ ఒకటి మిగిలి ఉందని చెప్పి అది ఇదేనండి. సో బెడ్షీట్ అయితే వేయాలి. మా బెడ్షీట్ నిజంగా నాకు ఇది ఇల్లంతా నేను మాఫ్ పెట్టడానికి నాకు 15 minutes అయితే బెడ్షీట్ ఒక్కటి వేయడానికి నాకు నిజంగా 15 minutes పడుతుందండి. ఎందుకంటే పిల్లోస్ ఎక్కువ ఉంటుంది. బెడ్షీట్ 4 sides కూడా నేను లోపలికి పెట్టాలి. నాది ఏంటంటే చిన్న ఈజీ టిప్, కోమ్తో కనుక మీరు బెడ్ సైడ్స్లో కనుక పెడితే బెడ్షీట్ కిందకి ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఫైనల్గా నా బెడ్రూమ్ అయితే ఎలా ఉందో చూసేయండి. ఇంకా ఒక 1 hour అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ 4:30 అయితే అలా అయిందండి. 5 o'clock అలా ఇంచుమించు అవుతున్నట్టుంది. సో నాకు లివింగ్ రూమ్ కానీ మొత్తం హౌస్ అంతా కూడా డ్రిమ్ లైట్స్లోని ఉంటే చాలా ఇష్టం అన్నమాట. సో నాకు చాలా అందంగా కనిపించిందని చెప్పేసి వీడియో అయితే చిన్న క్లిప్ కూడా తీశాను. ఇంకా పూజ కోసం అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. అంటే మార్నింగ్ పిండి దీపం కలిపి దీపాలు ప్రిపేర్ చేయలేదు. సో అవన్నీ చేసుకోవాలన్నమాట. ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాలి. ఇంకా ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లోని. సో నేను అరుణాచలం వెళ్ళేటప్పుడు చెప్పానమాట. సో 16 kilometers గిరి ప్రదక్షిణ అని. దానికి స్టిల్ ఇంకా కామెంట్స్ ఎందుకు వస్తున్నాయో తెలియదండి, ఇంకా వస్తానే ఉన్నాయి. 14 అని. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఎండ్ కూడా రాజగోపురం దగ్గరే అవ్వాలండి. అలా కాకుండా ఎండ్ చాలామంది ఈశాన్య లింగం దగ్గర ఆపేస్తారు. సో ఈశాన్య లింగం దగ్గర ఆపేస్తే అక్కడికి 14 అవుతుంది. రాజగోపురం దగ్గర ఎండ్ చేస్తే 16 అవుతుంది. ఈ విషయం చాలాసార్లు చెప్పినా ఏంటో తెలియదు నాకు. ఇంకా నెక్స్ట్ నేను ఆ వీడియోలో చెప్పా రోడ్స్ అవి బాగాలేదండి, మెయింటెనెన్స్ అని చెప్తున్నా. సో
ఎంతమంది ఫీల్ అయిపోతున్నారంటే ఆ విషయానికి. నేను దేవుడి కోసమో చెప్పలేదు, ఆ ఊరి కోసమో చెప్పలేదు. సో కేవలం రోడ్స్ కొన్ని చోట్ల బాగాలేదు, కొంచెం బాగు చేస్తే బాగుంది, ఇంతమంది వస్తున్నారు కదా పెద్దవాళ్ళు పిల్లలు కష్టపడుతున్నారు. సో ఆ మాట నిజమే, దాంట్లో ఏం తప్పు ఉందో తెలియదు. చాలామంది నాకు ఎత్తి మీరు దివాన్ కట్ వేస్తాం, కార్పెట్ వేస్తాం, వెళ్ళండి అని చెప్పి. నిజంగా అలానే కొన్ని కామెంట్స్ పాజిటివ్గా నన్ను సపోర్ట్ చేస్తూ వాళ్ళ మాటలే అసలు పట్టించుకోకండి నాకేమనిపించిందంటే ఆ కామెంట్స్ చూసాక ఓకే, ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అసలు తిరణమలే వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని అలా చూసి వీడియో చూసి డిసైడ్ చేసేస్తారులే అని చెప్పి అనిపించింది అనమాట. సో ఇంక నేను ఇగ్నోర్ చేశాను. అంటే ఇంకా ఆ అరుణాచలం వీడియోకి నేను నెగిటివ్ కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడం కూడా వదిలేశానండి. నేను 7th స్టాండర్డ్ నా స్కూల్ టైంలో నుంచి ఉండగా నమ్ముతాను శివుణ్ణి అని చెప్పేసి చెప్పాను అనమాట. సో లైఫ్ లాంగ్ ఇంకా చేస్తానని చెప్పి. నాకు అందరూ దేవుళ్ళు ఇష్టమే, బట్ కొంచెం ఫేవరెట్ శివుడు అని చెప్పచ్చు. నేను అదే అరుణాచలం వీడియోలో లాస్ట్లో కూడా చెప్పానండి, 16 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేసిన ఆ కష్టం అంతా లాస్ట్ దేవుడిని చూసాక గోపురం చూసాక మర్చిపోయానని చెప్పి. ఒక వీడియోలో ప్లస్ మైనస్ చెప్తే రెండు యాక్సెప్ట్ చేయాలండి. ప్లస్ వదిలేసి ఆ మైనస్నే పట్టుకుని టార్గెట్ చేసి కామెంట్స్ చేయడం, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ మైండ్ సెట్కే ఇంకా వదిలేయాలన్నమాట. వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారబ్బా అంటే గుచ్చడానికే చెప్పినట్టు చెప్తున్నారు. సో అదండి, నాకు అంత ఫుట్ పెయిన్ కాళ్ళ నొప్పులు ఉన్నా ఆ 16 కిలోమీటర్లు ఎలా నడిచాను అంటే, నేను చెప్పులు లేకుండా ఒక అరగంట కూడా నుంచోను ఇంట్లో. అలాంటిది ఆ రోడ్డు మీద నడిచానంటే అది దేవుడి వల్లే, అది నేను నమ్ముతున్నా. అది కూడా అర్థం చేసుకోకుండా పెడుతున్నారు కామెంట్స్, ఏంటో ఇంక చెప్పలేము. ఇంకా లాస్ట్గా టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఇంకా దీపం అది పెట్టేసుకున్నాను నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా. గుళ్ళో ఎక్కడా ఖాళీ లేదు. సో ఒక శివలింగం దగ్గర డైరెక్ట్గా అక్కడే కొంచెం ప్లేస్ దొరికింది. సో అక్కడే దీపం అది పెట్టేసాను అనమాట. చాలా రష్ ఉంది ఇక్కడ మా విలేజ్లోని. ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అఖండ దీపం పెట్టారు, హోమం కూడా పెట్టారు, బట్ చాలా లైన్ ఉంది. అదండి, ఇంకెక్కడికి బ్లాగ్